నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాలం నీ ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని నీ మాటలు చదువుకొనిచుండగా నీవే మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చించునని ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు మనకి చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశారు. ప్రతిరోజు ఇలా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపుతున్న కృపకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రతి ఉదయకాలం ఇలాగ దేవుని మాటలు ఎంతో ఆసక్తిగా విశ్వాసంతో ఉంటున్న మీకు, అలాగే ప్రార్థనలోకి వస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న నా దేవుడు నిశ్చయముగా మీకున్న ఆసక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నిత్యంగా ఈ వాక్య ప్రతిఫలాన్ని మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ఫలింపచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటేనంటండి దేవుడు హెచ్చిస్తాడని దేవుడు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం అందరం కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో హెచ్చించబడాలని, గౌరవప్రదమైన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. అయితే మనము అలా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే తగ్గింపు జీవితం అనేది మనలో లేదండి. చాలామందిలో ఈ రోజున ఈ తగ్గింపు జీవితం అనేది కరువైపోతుంది. హెచ్చించబడాలి అంటే, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా ఖచ్చితంగా తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం అండి. ఈ రోజులో మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో తగ్గింపు అనేది లేకుండా పోయింది. కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ దేవుని సన్నిధికి వెళుతున్న మన జీవితాల్లో ఈ ఆశీర్వాదం, హెచ్చింపు జీవితం లేకపోవడానికి గల కారణం ఏంటంటే కుటుంబాల్లో తగ్గింపు జీవితం అనేది లేదండి. భార్య భర్తల మధ్య తగ్గింపు ఉండదు, బిడ్డల మధ్య తగ్గింపు ఉండదు, తండ్రుల మధ్య తగ్గింపు ఉండదు. ఏదో ఒక చిన్న మాట అనేసరికి తగ్గింపు జీవితం లేకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నా మాట వినాలని వారి యొక్క జీవితాల్లో సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా చేసుకునే కుటుంబాలు, భార్య భర్తలు, అన్నదమ్ములు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఈ ఉదయకాలం నా యొక్క దేవుని మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, ఎక్కడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. పిల్లలు, ఒక ఆశీర్వాదానికి గల కారణం ఇవన్నీ ఒకటి తగ్గింపు జీవితం వల్ల సమాధానం